ఇది హోండా సిటీ వెహికల్ 2016 మోడల్ అండి. టాప్ ఎండ్ వెహికల్ ఇది, పెట్రోల్ వర్షన్లో ఉంది. ఫుల్ రాయల్టీ వెహికల్ అంటారు దీన్ని వెహికల్ని. వెహికల్ ఫుల్ అండ్ ఎక్సలెంట్ గుడ్ కండిషన్లో ఉందండి. విత్ టైర్స్ కూడా మీకు చూపిస్తాను నేను. ఫ్రంట్లో 2 టైర్స్ కండిషన్ కూడా మీకు 80% టైర్స్ కండిషన్ ఉంది. జస్ట్ ఇది 30,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది వెహికల్. విత్ ఫుల్ షోరూమ్ ట్రాక్లో ఉందండి ఈ బండి. సిల్వర్ కలర్ అండి ఇది, మార్కెట్లో మూమెంట్ ఉన్న కలర్ అనమాట సిల్వర్. అలై వీల్స్ విత్ ఏబిఎస్తో ఉందండి వెహికల్ ఇది. బాడీ కవర్ కూడా ఉంది దీనికి. అదేవిధంగా ఇదిగోండి స్టెప్నీ ఉంది. స్టెప్నీ కింద మనకు జాక్ వీల్ అన్నీ లోపల ఉన్నాయి ఇన్బుల్ట్. చాలా పెద్దదండి ఇది. జాక్ వీల్, జాక్ రాడ్ అన్నీ ఉన్నాయండి. హోండా సిటీ వి వర్షన్ అండి ఇది. ఐవిటెక్ ఇంజిన్ ఇది, చాలా స్పెషల్ ఇంజిన్ ఇది. వరల్డ్ వైడ్ కూడా ఫేమస్, అది అందరికీ తెలిసిన విషయమే. వి వర్షన్ అంటే మీకు ఇది టాప్ ఎండ్ అని చెప్తారు. సెకండ్ వెహికల్లో ఎప్పుడైనా పర్చేస్ చేసేటప్పుడు ఇది ఆపరన్ అండి, ఇది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. బాడీ మొత్తం దీని మీదనే బేస్ అయి ఉంటుంది. ఇక్కడ అది కార్నర్, ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇది మేము చెక్ చేస్తాం. ఇందులో ఏమైనా ప్రాబ్లం ఉంటే బండి ఇక్కడ పార్కింగ్కి అలౌ చేయము. అదేవిధంగా ఇంజన్ ఏమైనా హెడ్ ఓపెన్ అయిందని అంటారు చాలామంది. ఇదేనండి హెడ్ అనేది. ఇది ఏమైనా ఓపెన్ అయిందో లేదా చెక్ చేస్తాం. ఈ రెండు బాగుంటే బండికి ఫుల్ బాడీ పెయింట్ అయినా ఏం కాదు, ఏమైనా పర్లేదు. కానీ ఈ బండికి ఏమీ లేదు, వర్జినిటీలో ఉంది బండి. ఇన్బుల్ట్ స్టీరియో వస్తుంది మీకు. అండ్ స్టీరింగ్ కంట్రోలింగ్, ఏసీ, వాల్యూమ్, బ్లూటూత్ ఇవన్నీ స్టీరింగ్కే ఉంటాయి. ఇంక్లూడింగ్ 2 ఎయిర్ బ్యాగ్స్. ఒకటేమో స్టీరింగ్ ఉంటుంది, ఒకటేమో లెఫ్ట్ సీట్లో ఉంటుంది ఎయిర్ బ్యాగ్స్. అదేవిధంగా టచ్ స్క్రీన్ ఉంటుందండి. ఇన్బుల్ట్ స్టీరియో వస్తుంది మీకు. ఏసీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా ఉంటుంది దీంట్లో. అండ్ సెంట్రల్ ఏసీ ఉంటుంది. బ్యాక్ కూడా మీకు ఏసీ సపరేట్గా ఇస్తాడు ఈ బండిలో. 4 కూడా పవర్ విండోస్ ఇస్తాడు. 4 విండోస్ పవర్ విండోస్. అండ్ సీట్ హైట్ అడ్జస్టబుల్ కూడా ఉందండి దీనికి. సీట్ హైట్ అడ్జస్టబుల్ కూడా అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు మనం. అండ్ ఫ్రంట్ బ్యాక్ అనేది కామన్ ఎవరికైనా ఉంటుంది, అది తెలుసు. సెంట్రల్ ఏసీ ఉంటుంది దీంట్లో. బ్యాక్ సీట్ కూడా సీట్ బెల్ట్స్ ఉన్నాయి. హ్యాండ్ రెస్ట్ కూడా ఉంటుంది దానికి. ఎయిర్ బ్యాగ్స్ ఫ్రంటే 2. అది తీయమంటారు ఒకసారి హ్యాండ్ రెస్ట్.
ఇది 2016 మోడల్ వెహికల్ అండి. ఇది 30,000 కిలోమీటర్స్ తిరిగింది వెహికల్. షోరూమ్ ట్రాక్తో ఉంది వెహికల్ ఇది. ఇది మనకు మైలేజ్ లోకల్లో వచ్చి 14 కిలోమీటర్లు ఇస్తుందండి పర్ లీటర్కి. హైవే మనకి 16-18 మధ్యలో వస్తుంది, డిపెండ్ ఆన్ డ్రైవ్ కానివ్వండి. బండి మనం 150 స్పీడ్లో వెళ్ళినా కానీ బండి ఇంత కూడా షేకింగ్ అనేది ఉండదు. అదే టైంలో మనం బ్రేక్ వేస్తే విత్ ఏబిఎస్ కంట్రోలింగ్స్ ద్వారా ఇది వితౌట్ షేకింగ్తో బండి స్టాప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అండ్ బాడీ మొత్తం కూడా డబుల్ గేజ్ బాడీ అండి. ఫుల్ సెక్యూర్గా ఉంటుంది బాడీ మొత్తం కూడా. చాలా సేఫ్టీ సెక్యూర్స్ ఎక్కువగా ఉంటాయి దీంట్లో. 2 ఎయిర్ బ్యాగ్స్తో ఏబిఎస్తో ఉంది బండి. 16 కాబట్టి మనకి 780 మార్కెట్ ప్రైస్ ఉందండి. కొత్త బండి వచ్చేసి మనకి 14.5 ఉంది. నెగోషియబుల్ అవుతుంది, 780కి నెగోషియబుల్ అవుతుంది. కూర్చుంటే మనం ఫైనల్లా ఫైనాన్స్ కూడా వస్తుందండి ఈ బండికి. 16 మోడల్ బండి కాబట్టి 90 to 95% లోన్ వస్తుందండి బండికి ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. అది మేమే ఇప్పిస్తామండి. హెచ్డిఎఫ్సి, ఐడిఎఫ్సి ఇది మేమే ఇప్పిస్తాము. మీ సిబిల్ స్కోర్ని బట్టి ఖచ్చితంగా 90 to 95% లోన్ వస్తుంది బండికి. అండి 2016 డాట్సన్ 36,000 తిరిగింది బండి ఇది. ఇది 3,30,000 నెగోషియబుల్ చెప్తున్నారు. ఇది కొత్త బండి షోరూంలో 5.5 ఉందండి. ఓన్లీ 36,000 తిరిగింది బండి. ఇది కూడా వెల్ అండ్ గుడ్ కండిషన్లో ఉందన్నమాట. నాన్ యాక్సిడెంట్ వెహికల్, సింగిల్ హ్యాండ్ డ్రైవ్ వెహికల్ ఇది కూడా. దీనికి కూడా అదేవిధంగా ఫుల్ వారంటీ ఇస్తాం మనము. బండి చాలా బాగుందండి ఇది కూడా. నెక్స్ట్ వెహికల్ అండి షిఫ్ట్ డిజైర్ 2009 మోడల్ ఇది. ఇది సింగిల్ హ్యాండ్ డ్రైవ్లో ఒక ఓల్డ్ ఏజ్డ్ పర్సన్ నడిపిన బండి. సింగిల్ హ్యాండ్లో రన్ అయింది. 36,000 36,000 మాత్రమే తిరిగింది వెహికల్ ఇది. ఈ బండి కాస్ట్ వచ్చేసి 340 నెగోషియబుల్ చెప్తున్నారు. ఇది చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి. ఇది ఓల్డ్ వెహికల్ అయినప్పటికి కూడా ఇప్పుడు కంపేరబుల్ జనరేషన్ ఉన్న వెహికల్తో మనం కంపేర్ చేస్తే ఇది చాలా బెటర్ కండిషన్లో ఉందండి వెహికల్. ఈ క్వాలిటీ వెహికల్ ఇప్పుడు డిజైర్లలో రావట్లేదు. సో కాబట్టి కంపల్సరీ ప్రిఫర్ చేస్తే తీసుకున్న వాళ్ళు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. అది మా ఒపీనియన్, మా ఎక్స్పీరియన్స్ చెప్తుంది అనమాట. నెక్స్ట్ వెహికల్ అండి ఇది మారుతి షిఫ్ట్ రెడ్స్ 2012 వీడిఐ డీజిల్ వెహికల్. ఇది 88,000 కిలోమీటర్స్ తిరిగిందండి ఇది. ఇది వచ్చేసి 4,20,000 నెగోషియబుల్ చెప్తున్నారు. కూర్చుంటే ఇంకా తగ్గుతుంది. ఇది కూడా గుడ్ కండిషన్లో ఉంది సార్. మొత్తం అన్నీ చెక్ చేసి పెట్టాం. ఇందాక చెప్పినట్టుగానే ప్రతి వెహికల్ అన్నీ చెక్ చేసి పెడతాం సార్. తర్వాత ఇంకొకటి i10 స్పోర్ట్స్ అండి, ఆటోమేటిక్ వెహికల్ ఇది. 2011 ఆటోమేటిక్, 59,000 కిలోమీటర్స్ తిరిగిందండి. సింగిల్ హ్యాండ్ డ్రివెన్ విత్ షోరూమ్ డ్రైవ్, ఫుల్ గ్యారంటీ ఇస్తాం ఈ బండికి కూడా. ఇది మనకి 4 lakhs నెగోషియబుల్ చెప్తున్నారండి. కూర్చుంటే మనకి ఇంకా తగ్గుతుంది. చాలామంది అనుకోవచ్చు 2011కి అంత బడ్జెట్ ఎక్కడ ఉందని, కానీ ఆటోమేటిక్ వచ్చేసి మామూలు బండి కంటే కూడా 1 lakh వేరియేషన్ ఈవెన్ షోరూంలోనే ఉంటుంది. సెకండ్ వెహికల్లో 80-70,000 డిఫరెంట్ ఉంది కాబట్టి 4 lakhs నెగోషియబుల్ చెప్తున్నారు. కానీ ఫిక్స్ రేట్ కాదండి, కూర్చొని మాట్లాడితే తగ్గుతుంది. ఇదే 11లో ఇంకొక స్పోర్ట్స్ బ్లాక్ కలర్ ఉందండి i10లోనే. ఇది కూడా 11 మోడలే. ఇది 57,000 కిలోమీటర్స్ తిరిగింది వెహికల్ ఇది. ఇది మనకి 340 నెగోషియబుల్ అంటున్నారు. ఇంకా కూర్చుంటే తగ్గుతుంది సార్ ఇది. ఇది కూడా సింగిల్ హ్యాండ్ డ్రైవ్ వెహికల్ అండి. ఇది హోండా సిటీ వెహికల్ అండి, 2016 2016 ఫుల్ టాప్ ఎండ్ వెహికల్ అండి. విఎక్స్ అంటారు దీన్ని. పెట్రోల్ వెహికల్ i20 2012 సెకండ్ జనరేషన్ వెహికల్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి 65,000 తిరిగిందండి. షోరూమ్ ట్రాక్లో ఉంది బండి. ఇది కూడా షోరూంలో చెక్ చేసుకొని తీసుకోవచ్చు. సింగిల్ హ్యాండ్లో డ్రివెన్ అయింది వెహికల్ ఇది. దీంట్లో మన ఫ్యూచర్స్ కూడా బాగుంటాయండి. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఇన్బుల్ స్టీరియో ఉంటుంది. అదేవిధంగా 4 టైర్స్ కూడా కొత్త టైర్లు ఉన్నాయండి దీంట్లో. తీసుకుంటే జస్ట్ మనం ఇందులో పెట్రోల్ పోసుకొని రెడీ టు డ్రైవ్లో ఉంది వెహికల్ ఇది. ఇది వచ్చేసి కాస్ట్ మనకి 4,20,000 నెగోషియబుల్ అంటున్నారు. కూర్చుంటే 4 లోపు రావచ్చు. ఓనర్తో డైరెక్ట్ మాట్లాడితే తెలుస్తుందండి. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి హోండా బ్రియో అండి. ఇది 2014 మోడల్. ఇది కూడా అంతే 58,000 కిలోమీటర్స్ అండి తిరిగింది. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఈ బండికి మనకి ఇన్సూరెన్స్ కూడా ఉందండి అక్టోబర్ వరకు. దీని కాస్ట్ వచ్చేసి మనకి 380 నెగోషియబుల్ చెప్తున్నారు. మ్యాక్సిమం సెకండ్ హ్యాండ్ వెహికల్స్లో ఏ బండ్లకు కూడా ఇన్సూరెన్స్ ఉండదు, కొంతమంది ఉంటుంది. అట్లా ఈ బ్రియోకి ఉందండి అక్టోబర్ వరకు. తర్వాత ఇది నిసాన్ మైక్రా అండి, 2011 XV టాప్ ఎండ్ మోడల్ డీజిల్ వెహికల్ అండి. ఇది 40,000 కిలోమీటర్స్ తిరిగింది వెహికల్. ఇది జస్ట్ 40,000. షోరూమ్ ట్రాక్ గ్యారంటీ ఉందండి ఈ బండికి. దీనికి కూడా ఇన్సూరెన్స్ సెకండ్కి అన్నీ అవైలబిలిటీ ఉన్నాయండి. రెడీ టు డ్రైవ్లో ఉంది. ఈ బండి వచ్చి మనకి 420 నెగోషియబుల్ చెప్తున్నారు. ఇప్పుడు అన్నిటికి పేపర్స్ తీసుకోము, ఛార్జ్ సపరేట్ ఉంది. పేపర్ వర్క్ అది సపరేట్ ఉంటుందండి.
జస్ట్ ఏదైతే మనం డీల్ అవుతామో డీల్ ఎందుకంటే మనం మీడియేటర్గా ఉంటాం కదా ఓనర్కి బయ్యర్కి మధ్యలో కూడా, కాబట్టి ఇద్దరు తరఫు నుంచి 2% ఆఫీస్కి కమిషన్ తీసుకోవడం జరుగుతుంది.